సంబంధించి గంట గంటకు కొత్త సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీ ఒళ్ళు గగుట్ పొడుస్తుంది, మీ గుండెల్లో భయం మొదలవుతుంది. మనం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మన చుట్టూ ఇంత భయంకరమైనటువంటి ఉగ్రవాదులు తిరుగుతున్నారా అనే భయం మీకు మొదలవుతుంది. ఎక్కడో పాకిస్తాన్లోనో ఎక్కడో కాశ్మీర్లోనో ఉన్నారని గతంలో మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మీ ఇంటి పక్కన మీరు వెళ్ళే హాస్పిటల్లో, మీరు వెళ్ళే స్కూళ్ళలో, మీరు వెళ్ళే ఆఫీసుల్లో ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు అని మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఓ పక్క ఉమర్, మరో పక్క షాహిన్. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఎంత భారీ కుట్రకు తెర తీశారో తెలిస్తే భయం వేస్తోంది. ఆ ఉమర్ అనే వ్యక్తి ఢిల్లీలో పేలుడికి పాల్పడ్డ వ్యక్తి. మరోవైపు షాహిన్ పట్టుబడ్డటువంటి ఒక మహిళ. ఆ మహిళ చెప్తున్నటువంటి నిజాలు తెలిస్తే ఇంత పెద్ద నెట్వర్క్ ఉందా అంటూ గుండె ఆగుతుంది ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు జరిగినటువంటి ఈ పేలుడు కేవలం 1% మాత్రమే అని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఆర్టీవీ మీకు చెప్తూ వస్తుంది. వీళ్ళు ప్లాన్ చేసుకున్న దాంట్లో కేవలం 1% ఇప్పుడు పేలుడు జరిగింది. జస్ట్ ఇమాజిన్ రిమైనింగ్ 99% ఎఫెక్ట్ కనుక ఉండుంటే దేశం ముక్కలైపోయి ఉండేది. మన దేశంలోని కీలకమైన కొన్ని నగరాలే తుడిచిపెట్టుకుపోయేవి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ డైరెక్షన్లో ఈ ఢిల్లీ పేలుళ్లు జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఇప్పటికీ 9 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 2 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా పేలుళ్లు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ 2026 జనవరి 26 రిపబ్లిక్ డే ఈజ్ ద మెయిన్ టార్గెట్. రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట దగ్గర భారీ విధ్వంసానికి ప్లాన్ చేసుకొని ఉన్నారు. అసలు దీపావళి రోజున, మొన్న జరిగిన దీపావళి రోజునే చాలా పెద్ద ప్లాన్ చేసుకున్నారు. కొన్ని వేల మందిని, మన భారతీయుల్ని ఛిద్రం చేసేందుకు వాళ్ళ శరీర భాగాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అందుకని నెక్స్ట్ జనవరి 26 రిపబ్లిక్ డేకి చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలన్నీ కూడా పూర్తిగా మసైపోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. కానీ అది కుదరలేదు. అయితే ఒక్కసారిగా కాశ్మీర్లో కొన్ని జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి పోస్టర్స్ బయటపడడం, వాటిని ట్రాక్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ వాటిని ట్రాక్ చేస్తూ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కొంతమంది పట్టుబడ్డం, వాళ్ళ దగ్గర 2900 కిలోల 2900 కిలోల పేలుడు పదార్థాన్ని, అంటే ఐఈడిని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పేలుడు పదార్థాలని వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం, భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో అధికారులకు కూడా కళ్ళు బైర్లు గమ్మాయి. 2900 కేజీలు అంటే ఎంత తక్కువ వేసుకున్నా సరే అది మొత్తం ఉపయోగిస్తే కనీసం 50 నుంచి 60 వేల మంది ప్రజల ప్రాణాలను తీయొచ్చు. కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం జరగవచ్చు. మరోవైపు మనందరికీ తెలుసు హైదరాబాద్లో రెజిన్ని స్వాధీనం చేసుకున్నారని. రెజిన్ అనేటువంటి ఒక కెమికల్ని కలిపి ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళ కుట్రని భగ్నం చేశారని మనకు తెలుసు, ఒక డాక్టర్. అవన్నీ కూడా కలిపితే సుమారుగా 1,00,000 మందికి పైగా, 1,50,000కి ఇంకొంచెం పైనే నష్టం జరిగి ఉండేది. జస్ట్ ఇమాజిన్ మన దేశంలో 1,50,000 మంది ప్రాణాలను ఒక్కసారిగా తీస్తే ఏం జరిగి ఉండేది అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అదిగో నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఉమర్ నబీ ఎవరైతే ఆ కారు బ్లాస్ట్ చేశాడో ఆ వ్యక్తి, అలాగే ఉగ్రవాది సయ్యద్ మొహమ్మద్ మొయినుద్దీన్ మీరు చూస్తున్నారు. ఆ కార్ బ్లాస్ట్కి సంబంధించి కుట్రలో ఉన్న అతను ఉమర్ నబీ, అలాగే సయ్యద్ మహమ్మద్ మొయినుద్దీన్ మీకు కనిపిస్తున్నాడు, డాక్టర్ వేషంలో ఈ కుట్రకు పాల్పడ్డ వ్యక్తి. అలాగే షాహిన్ కూడా కనిపిస్తుంది మీకు. ఆ మహిళను కూడా ఫరీదాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కారు మీకు కనిపిస్తుంది, అదిగో కారు దగ్గర వాళ్ళిద్దరూ కనిపిస్తున్నారు మీకు. ఈ కారు ఒక ఎస్టీడీ బూత్ దగ్గర వాళ్ళు ఏదో కాల్ మాట్లాడారు. అంటే ఇప్పుడు సహజంగా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర, కానీ ఎస్టీడీ బూత్ వద్దకు వెళ్ళి ఎస్టీడీ బూత్ దగ్గరకు వెళ్ళి కాల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇట్స్ ఎ సీక్రెట్ కాల్. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ జైషే మొహమ్మద్. మీరు
కింద వైట్ డ్రెస్లో కనిపిస్తున్న వ్యక్తి రాజేంద్ర నగర్లో రెజిన్ అనేటువంటి కెమికల్ను ఉపయోగించి లక్ష మందికి పైగా ప్రాణాలు తీయగలిగినటువంటి కెపాసిటీ అతని దగ్గర ఉంది. అప్పుడు అతని శక్తి అతని దగ్గర ఉంది ఆ రెజిన్ కెమికల్ ద్వారా. అదిగో ఉమర్ నబీ బ్లాస్ట్కి పాల్పడినటువంటి వ్యక్తి పైన మీకు కనిపిస్తున్నాడు. షాహిన్ ఎవరినైతే ఫరీదాబాద్లో అదుపులోకి తీసుకున్నారో ఆ మహిళ. మీరు ఏ కారునైతే ఉపయోగించారో i20 కార్ని, ఆ కారుకు సంబంధించిన వీడియోని మీరు చూస్తున్నారు. అదిగో కుట్రకి ముందు వాళ్ళు ఎస్టీడీ బూత్ దగ్గర నుంచి రావడాన్ని మీరు గమనించవచ్చు. అంటే మొబైల్ ఫోన్స్ 1000 రూపాయలకి 1500కు కూడా అందుబాటులో ఉన్న ఈ సమయంలో ఎస్టీడీ బూత్ల నుంచి కాల్స్ చేస్తున్నారంటే యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ ఎలాంటి కాల్స్ నడుస్తున్నాయి అనేది, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు అనడానికి అదొక ఎగ్జాంపుల్ మీకు. అండ్ దీని అంతటి వెనుక ఉంది ఎవరు దీని అంతటికి ప్లాన్ చేశారు అంటే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ 2 ఏళ్లుగా ప్లాన్ చేస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్తో మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన భారత సైనికులు చేసినటువంటి అటాక్లో జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మసూద్ అజర్ కుటుంబ సభ్యులు చాలామంది ఎగిరిపోయారు. ముఖ్యమైనటువంటి చాలామంది టెర్రరిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది ఆ దాడిలో పోయారు. ఆ కోపం, ఆ ఉక్రోషం, ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలన్నటువంటి కసితో భారీ ఎత్తున ఈ దాడులకు ప్రయత్నించారు. అయితే అక్కడ జమ్మూ కాశ్మీర్లో పట్టుబడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాక్ చేసుకుంటూ వెళ్తే ఫరీదాబాద్ వెళ్ళారు. ఫరీదాబాద్లో ఆదిల్, అలాగే ముజ్మల్ షకీల్, అలాగే డాక్టర్ షాహిన్, ఇదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, వాళ్ళ ముగ్గురిని పట్టుకున్నారు. అప్పుడు ఉమర్ నబీకి ఇంకా భయం వేసింది. కాశ్మీర్లో పట్టుబడ్డారు తన మిత్రులు, అలాగే ఫరీదాబాద్లో పట్టుకున్నారు. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ట్రాక్ చేసుకుంటూ వస్తే ఢిల్లీకి వస్తారు. ఇక్కడ తాను కూడా దొరికిపోతానన్న భయం, ఈ ప్లాన్ ఇక్కడితో ఆగిపోతుందన్న భయం. ఎంత క్రూరమైన వ్యక్తి అంటే ఈ ఉమర్. షహీన్ చెప్పింది, అదిగో ఆ మహిళ చెప్పింది విచారణలో, ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న సందర్భంగా చాలా సందర్భాల్లో ఈ ఉమర్ అనే వ్యక్తి భారతదేశాన్ని నాశనం చేయాలని, భారతదేశం మీద దాడులు చేయాలని చెప్పి, భారతదేశంలో ఒకేసారి దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాలని చాలాసార్లు చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉండేవాడంట. ఎందుకు ఈ ఎమోషన్? మన డబ్బులతో మన ప్రజలు కట్టిన ట్యాక్సీలతో చదువుకున్నందుక. తను చైనాలో డాక్టర్ చదివాడు, ఇక్కడే ఉంటున్నాడు, మనం ఇచ్చిన డబ్బులతో బ్రతుకుతున్నాడు. మన దేశంలో మన దేశ తిండి తింటూ మన ఇంటి పక్కనే ఉంటూ చివరికి మన దేశాన్ని విధ్వంసం చేయాలని చెప్పేసి చాలా ఎమోషనల్గా మాట్లాడేవాడట ఆ వ్యక్తి. సో ఒక్కసారి మీరు ఆలోచించండి. మరొక కీలకమైన విషయం, జమాత్ ఉల్ మొమినాత్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ మహిళల కోసం, అంటే సహజంగా పురుషులు ఎక్కువ మందిని చూస్తుంటాం కదా మనం ఈ ఉగ్రవాదుల్లో, మహిళల్ని ఎక్కువగా టార్గెట్గా చేసుకొని ఎక్కువ మందిని ఈ ఉగ్రవాదులుగా మార్చడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థకు చీఫ్ ఎవరో తెలుసా? జైషే మొహమ్మద్ చీఫ్ అయినటువంటి మసూద్ అజార్ చెల్లెలంట. మసూద్ అజార్ సోదరి జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ అంట. ఆ మహిళ ఇది లీడ్ చేస్తుందట ఈ గ్రూప్ని. సో వీళ్ళ టార్గెట్ ఒక్కటే, దేశంలో వీలైనంత వరకు మహిళల్ని తమ గ్రూప్ వైపు అట్రాక్ట్ చేయాలి. పురుషులు ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అంతకు బలంగా మహిళలను కూడా ఉగ్రవాదులుగా మార్చాలి. వాళ్ళతో అయితే ఇంకొంచెం ఈజీగా ఎక్కువ టార్గెట్ చేయొచ్చు. అలాగే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే మహిళలను అయితే ఇంకా ఈజీగా కన్విన్స్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నారట వాళ్ళు. చాలామంది పురుషుల దగ్గర సఫర్ అవుతున్న ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి మహిళలను చేరదీసి వాళ్ళ పిల్లల్ని చదివిస్తామని చెప్పేసి, వాళ్ళకి వైద్యం అందిస్తాం, వాళ్ళకి చదివిస్తాం అని చెప్పి వాళ్ళకు కొంచెం ఆర్థిక సహాయం చేసి ఆ మహిళలందరినీ చేరదీసి టెర్రరిస్టులుగా మార్చి మన దేశంలో మారణ హోమం సృష్టించాలి అనేది వీళ్ళ టార్గెట్. సో ఎంత భయంకరంగా ఉన్నాయో వాళ్ళ ఆలోచనలు చూస్తున్నారా? యు ఆర్ నాట్ సేఫ్ ఎనీవేర్. మీరు ఎక్కడా సేఫ్గా లేరు. యు ఆర్ నాట్ సేఫ్ ఇన్, ఇదిగో అలాంటి డాక్టర్స్ కనిపిస్తున్నారు కదా మనకి. సయ్యద్ అహ్మద్ కనిపిస్తున్నాడు కదా, అతను లాంటి డాక్టర్స్ ఉన్నారు మీ చుట్టూ. యు ఆర్ నాట్ సేఫ్. అదిగో ఆ మహిళలాంటి మహిళలే మీ చుట్టూ ఉన్నారు చాలామంది. యు ఆర్ నాట్ సేఫ్. అండ్ మరొక ముఖ్యమైన విషయం, హైదరాబాద్లో పెద్ద ఎత్తున సోదాలు జరగడాన్ని మీరు గమనించారు. ఢిల్లీ తర్వాత ట్రాక్స్ చూస్తే హైదరాబాద్కి కనెక్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు దొరికింది అతి తక్కువే. 3000 కిలోలకు పైగా ఐఈడిని తయారు చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా గ్యాదర్ చేశారు ఇప్పటికీ, అంటే పట్టుకున్నారు ఆ పదార్థాలని, పేలుడు పదార్థాలని. కానీ అంతకంటే పెద్ద ఎత్తున ఇంకా దొరకాల్సింది ఉంది అంటూ తెలుస్తోంది. బట్ బీ కేర్ఫుల్, యు ఆర్ నాట్ సేఫ్ ఎనీమోర్, నాట్ ఎనీమోర్. మసూద్ అజర్ కుట్రతో రగిలిపోతున్నాడు మన మీద, మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకోవడానికి. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఢిల్లీ అనేది అనుకోకుండా జరిగింది. నిజం చెప్పాలంటే ఇట్స్ నాట్ ప్లాన్డ్. అనుకోకుండా జరిగితేనే 12 మంది 13 మంది ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు, ఎంతోమంది శరీరాలు ఛిద్రమయ్యాయి, ఎన్నో కార్లు పగిలిపోయాయి, ఎంతోమంది ఇళ్ళు అక్కడ బీటలు వారాయి. దేశం మొత్తం ఒక్కసారిగా అట్టుడికి పోయింది. అనుకోకుండా జరిగిన ఒక చిన్న దాడికే ఇలా అయిపోతే జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నది కనుక జరుగుంటే. ఇప్పటికే ఎర్రకోట దగ్గర అనేక సార్లు అక్కడ రెక్కీ నిర్వహించారట ఈ ఉమర్ అనే వ్యక్తి. ఉమర్ అలాగే ఈ ఆదిల్ వీళ్ళందరూ కూడా చాలాసార్లు రెక్కీ నిర్వహించారట ఎర్రకోట చుట్టూ. నెక్స్ట్ జనవరి 26 రిపబ్లిక్ డే రోజున కేవలం ఎర్రకోట దగ్గర ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది, ఇంక్లూడింగ్ ఇదిగో ఈ దుర్మార్గుడు కింద ఉన్నాడు కదా సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్, అతను లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. పట్టుబడింది ఒక్కడే, ఒక డాక్టర్ రూపంలో ఉన్న ఒక్కడే పట్టుబడ్డాడు, వైట్ కాలర్ టెర్రరిస్ట్. ఇప్పుడు పట్టుబడ్డ వాళ్ళందరూ చూడండి వరుసగా డాక్టర్స్. ఫరీదాబాద్లో పట్టుబడ్డ వాళ్ళు డాక్టర్స్, ఇక్కడ పట్టుబడ్డది డాక్టర్. వీళ్ళందరూ చదువుకుంది ఎక్కడ? కాశ్మీర్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, మనం కట్టినటువంటి ట్యాక్సీలతో నడుస్తున్నటువంటి కాలేజీలో వాళ్ళు చదువుకొని అక్కడ ఉగ్రవాదులుగా మారి మనకి వైద్యం పేరుతో మన డబ్బులు తీసుకొని చివరికి మన ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. దే ఆర్ అమాంగ్ us, మన మధ్యలోనే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా బలంగా ఉన్నారు మనం అనుకున్న దానికంటే. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. నేను చెప్తున్న దానికంటే ఇంకో 100 రెట్లు బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, భయానకంగా ఉన్నాయి. ఇన్ని రోజులు కళ్ళు మూసుకుపోయి ఉన్నారు, మనందరం కళ్ళు మూసుకుపోయి ఉన్నాం, తెలియడం లేదు.